బ్రేకింగ్ ని చూస్తున్నాం. బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తోటి కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు అనుచరులు. ఇక జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారికి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తోటి కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారికి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డి పైన హత్యాయత్నం, ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తో కాల్పుల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైదులు. చక్రి, బళ్ళార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే బళ్ళారిలో మనకి ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. అయితే ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి లోకల్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. భరత్ రెడ్డి పేరుతోటి బళ్ళారి మొత్తం కూడా ఫ్లెక్సీలతోటి నింపేశారు. సో చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది కాబట్టి సో ఇక కొందరు మంత్రులు కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకి వస్తున్నట్టు తెలుస్తుంది. వారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క ఫ్లెక్సీలు కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే మనకి గాలి జనార్దన్ రెడ్డి అందరికి తెలిసిన వ్యక్తే. బళ్ళారిలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి దగ్గరలో కూడా ఒక భారీ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఫ్లెక్సీతో పాటుగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి కూడా ఒక చిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది కొంత అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తుంది. వెంటనే ఆగ్రహం గురైనటువంటి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి అతని దగ్గర ఉన్నటువంటి వెపన్ తోటి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనకి ప్రస్తుతం అయితే అసలు ఎవరు కాల్పులు ముందుగా జరిపారు ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు బళ్ళారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో మనకి క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ యొక్క బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్ తోటి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఆ సమయంలో కాల్పులు జరుగుతున్న సమయంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డి త్రిడుల్లో తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కూడా కొంత గాయాలు అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఈ యొక్క కాల్పుల్లో ఏదైనా జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. వెంటనే ఆయన అప్రమత్తమై అక్కడి నుంచి వెంటనే తప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎటువంటి ప్రాణాపాయం గాలి జనార్దన్ రెడ్డికి లేనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఈ యొక్క 8 రౌండ్ల కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపైన వెంటనే ఉటావుటిన పోలీసు బలగాలన్నీ కూడా బళ్ళారికి చేరుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అంచాడు సతీష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి మరి మనకి ఈ నెల 3న వాల్మీకి విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి దీన్ని వాయిదా చేసే ప్రయత్నం
చేసుకోవాలని చెప్పేసి మన పోలీసులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏంటనే దానిపైన కూడా మనకి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే మాత్రం టెన్షన్ వాతావరణం అయితే మాత్రం బళ్ళారిలో నెలకొందని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆ యొక్క ఫ్లెక్సీలు కడుతున్నటువంటి సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే గొడవ సొద్దుమణిగింది. మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఇరు వర్గాలు ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లో బైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి ప్రస్తుతం అయితే ఇరు వర్గాల మధ్య కొంత టెన్షన్ వాతావరణం తగ్గినట్టు కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ మనకి విగ్రహావిష్కరణకు సంబంధించి కూడా వాయిదా వేస్తారని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతుంది. అందరూ కూడా బళ్ళారిలో ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన కూడా కర్ణాటక మొత్తం కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కాల్పులకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆరాధించినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీతో మాట్లాడి ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే సైదులు ఈ కాల్పులు కేవలం ఫ్లెక్సీ వివాదమేనా లేక కావాలనే ప్లాన్ చేసి ఈ కాల్పులు జరిపారంటారా సైదులు? ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు చక్రి. మరి ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఫ్లెక్సీ వివాదం కాదు అని చెప్పేసి కూడా లోకల్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి మధ్య కొంతకాలంగా వైరం కొనసాగుతుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ఫ్లెక్సీ వివాదం కాదు, కాకపోతే ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఘర్షణ చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. పాత నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని కూడా చాలా మంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. మరి చూడాలి. ఇప్పుడు ఈ యొక్క 8 రోజుల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు కాబట్టి వారిని వెంటనే ఉటాబట్టిన స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు అత్తనాదలతో వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా లోకల్ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేశారు కాబట్టి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటిగా ఆ యొక్క ఫ్లెక్సీ కడుతున్న సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు వాగ్వాదం దిగారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎందుకు వాగ్వాదం దిగారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఫ్లెక్సీ వివాదం కాదు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా మనకైతే సమాచారం. అయితే శైలు ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘటన పైన ఇటు ఎమ్మెల్యే భరత్ రెడ్డి కానీ అటువైపు నుంచి గాలి జనార్దన్ రెడ్డి కానీ ఎవరైనా స్పందించారు? ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన ఎమ్మెల్యే భరత్ రెడ్డి కానీ లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కానీ ఎవరు కూడా స్పందించలేదు, మీడియా ముందుకి రాలేదు. టెన్షన్ వాతావరణం నెలకొంది కాబట్టి అందరు కూడా భయానక పరిస్థితి అక్కడ నెలకొంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో అది ఘటన తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసు బలగాలు వెంటనే మొత్తం కూడా బళ్ళారిలో పెద్ద మోహరించి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాల్మీకి విగ్రహావిష్కరణ కూడా వాయిదా వేసే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ఇరు వర్గాలు ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అక్కడ టెన్షన్ వాతావరణం స్పష్టం అయితే ప్రశాంతంగా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఘటనకు సంబంధించి మాత్రం ఏం జరిగింది అనేది కూడా మనం తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇటు ఇరు వర్గాలు, ఇటు గాలి జనార్దన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు, అదేవిధంగా భరత్ రెడ్డి అనుచరులు ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు. ఏం జరిగింది అనేది కూడా చెప్పే ప్రయత్నం లేదు. కాబట్టి మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డిపైన మాటల యుద్ధం నడుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలని తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. పాలమూరు రంగారెడ్డిపైన మాటల యుద్ధం నడుస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. నీళ్లు నిజాలు అంశంపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా గోదావరి నదీ జలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపైన చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రెండు 2014 నుంచి నేటి వరకు కృష్ణా గోదావరి నదిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపైన సీఎం అవగాహన కల్పించారు. శుక్రవారం అసెంబ్లీలో నీటి కేటాయింపులపైన చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశాలు అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపైన నేతలు చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేస్తామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ చెబుతున్నది అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ 27,000 కోట్లు ఖర్చు చేశారని, పాలమూరు రంగారెడ్డి పూర్తి కావాలంటే ఇంకా 80,000 కోట్లు కావాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు వచ్చిన తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. వాళ్ళు ఈరోజు అంటున్నారు, వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా 1 ఎకరానికి కూడా
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదన్నారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయని ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసింది. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34-66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మలమల్లి వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512-2299 దాకా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మలమల్లి మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్ గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004 వేసిండ్రు. 21 సంవత్సరాలు అయింది. ఫస్ట్ బచావత్, రెండోది బ్రిజెస్ ట్రిబ్యునల్ ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము. 2004లో వేస్తే ఈ రోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్లకు వస్తుందో దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటది, 299 తెలంగాణ వాడుకుంటదని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మనం సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ నీళ్ళ వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, ఆయన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడవాడి బిల్లులు ఎత్తేసి 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈ రోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజ్లో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజ్లోకి ఎత్తిండు. తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. కొత్త సంవత్సర క్యాలెండర్ డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోవటంలో తాత్కాలికమని కేటీఆర్ అన్నారు. ప్రజల గుండెలో బీఆర్ఎస్ నిలిచి ఉంటుంది అన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఫ్లోర్ లీడర్
మధుసూదనాచారి గారు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. జై తెలంగాణ. గౌరవం కోసం పోరాడదాం, తెలంగాణ అస్తిత్వం కోసం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. క్యాలెండర్లు, డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో, తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు, సోదరీమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పేరు పేరున బారాస సైనికులు, భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి, దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రార్థన మీ అందరితో, మనందరితో, మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.